ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం లేచి నిలబడి ఒక చిన్న అంశాన్ని రాత్రి మనం ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 32 వచనాలు నేను చదువుతున్నాను, చూద్దాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ స్వంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ సమయంలో ప్రభా కొద్ది సమయము నాయనా నీ వాక్యమును నీ బిడ్డల కొరకే సిద్ధపరిచి ప్రభా అందించుటకు మేము కూడి ఉన్నాం ప్రభా. ఎందుకంటే నువ్వు వాక్యమై ఉన్నావు ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మమ్మలను సర్వసత్యములోకి మీరు నడిపిస్తూ నీ వాక్యముతో పోషిస్తూ బలపరుస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. మీరు రంగం మీదకి రండి. ఈ గడియ వర్తమానికుని ద్వారా ఏదైతే మా కొరకు మీరు పంపి ఉన్నారో నాయనా ఆ యొక్క ఋతువునకు తగిన ఆహారమును మేము తీసుకుంటున్నాం. ఈ సాయంకాల వేళలో నాయనా ఆత్మ సంబంధమైన కట్టడి రాయి అనేటటువంటి ప్రభా వర్తమానముల సముదాయములో ఒక చిన్న అంశాన్ని నేను తీసుకొని చుండగా మీరు రండి ప్రభా, మాతో మాట్లాడండి ప్రభా. నీ బిడ్డలందరితో మాట్లాడండి. నీ సన్నిధి ఇక్కడ ఉంచండి. ప్రతి అల్లరాత్మలు లయపరచండి ప్రభా. నీ స్వరము మేము స్పష్టంగా వినటానికి ప్రభా నీ కృప దయచేయమని, ప్రతి ఆటంకములను దూరపరచమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన కట్టడపు రాయి 59వ అంశాన్ని మనం చూస్తున్నాము. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ది వర్డ్ బ్రైడ్ మ్యారీడ్ టు క్రైస్ట్ అనగా వాక్య వధువు క్రీస్తుతో వివాహమైనది. ఆమేన్. పిల్లరా, ఈ యొక్క అంశాలు నామకార్థ సంఘ శాఖల వారికి తెలియదు. అందుకని మనము పందుల ముందు ముత్యాలు వేయకూడదండి. నా మాట విన్నారా? ఈరోజు మనకున్న పెద్ద సమస్య ఏంటంటే, ఆమేన్, నా మాట వినబడుతుందా? పెద్ద సమస్య ఏంటంటే తెలియని అంశాలను గూర్చి మనం తెలియని వారితో అనగా వారికి అంశాలు లేకపోతే లేఖనాలు వారికి తెలియదు. కానీ పిల్లరా, మనం ఏం చేస్తున్నామంటే తెలియని వారికి అనగా ఒక గుడ్డివారికి కనులున్నవాడు ఎంత చెప్పినా గుడ్డివాడు దాన్ని నమ్మడు. ఆమేన్, నా మాట వింటున్నారా? కాబట్టి దేవుడు ముందే చెప్పాడు, ప్రభు ముందే చెప్పాడు. ఏమన్నాడు? పందుల ముందు ముత్యాలు వేయొద్దు అన్నాడు. నా మాట వినబడుతుందా? ఆమెను చెప్తారా? కాబట్టి ఎందుకనంటే ఈరోజు మనకి సోషల్ మీడియా వచ్చాక వర్తమాన సేవకులైనా ఏ సేవకులైనా ఆ ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోకి రావట్లా. నా మాట విన్నారా? మన వర్తమాన గ్రూపుల్లో కూడా లోక వార్తలను బాగా మరి జొప్పిస్తూ ఉన్నారు, దాంట్లో ప్రవేశపెడతా ఉన్నారు. కానీ పిల్లరా, అది కాదు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు ఒక ఆమె పాట పాడుతూ యేసయ్య నా ప్రియుడు అంది, నేను ఆయన ప్రియురాలను అంది. ఇప్పుడు పరమగీతంలో ఆ మాట ఉంది. నేను చెప్తున్నాను పదాల విషయంలో. ఆమె యాక్షన్ పక్కన పెట్టండి, యాక్షన్ తప్పు, పాట రైటే. కానీ నిజంగా ఆయన మనకు ప్రియుడై ఉన్నాడు, మనం ప్రియురాలై ఉన్నాం. ఆయన మనకు భర్త అయి ఉన్నాడు.
మనం భార్య అయి ఉన్నాము అనే సంగతి మనం చెప్తే ఎలా సాధ్యమనండి? 5 ఇంద్రియాల మనుషులకి ఇది అర్థం కాదు. అది వధువు కొరకు దేవుడు ప్రత్యేకపరిచినటువంటి కార్యాలు. ఇప్పుడు చేసేది పని ఏంటంటే, ఈ థియాలజీ వచ్చాక ఏం జరిగిందంటే, మానవ జ్ఞానం పెరిగిపోయి అవతల వాడు ఆత్మ సంబంధ కాదా అనేది ఎరగకుండా బలవంతంగా, వినరా, బలవంతంగా కొన్ని విషయాలను వారికి చెప్పినప్పుడు వారికి అర్థం కాక ఏం చేస్తారు? మన మీద తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సోషల్ మీడియా వచ్చాక, యూట్యూబ్లోకి మెసేజ్లు వెళ్ళాక పెద్ద వివాదం అయిపోతుందండి ఈరోజు. ఇప్పుడు ఎన్నో నష్టాలు జరిగాయి, మనం చింతిస్తున్నాం దాని విషయంలో. ఎందుకంటే మనము ఏమనాలి, ఈ సంఘ క్రమము యొక్క విధానంలో, అంతేనా, సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ క్రైస్తవుడు అని అంటే క్రీస్తు పేరిట ఉన్న ప్రతివాడు మనకు సోదరుడు. ఆమెన్. కాబట్టి వారి వ్యక్తిగత విషయాల్లో మనకు అనవసరంగానే ఆ విషయంలో మనం ఎంతగానో చింతిస్తున్నాం. సో ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, ఈ లేఖనాలను అన్ని జనులకు సువార్త అందించాల. యేసుక్రీస్తు యొక్క సారాన్ని చెప్పాలి. ఈ లోతైన విషయాలు వారికి చెప్పినప్పుడు వారు గందరగోళానికి గురయ్యి మెంటల్లీ అప్సెట్ అయ్యి వాళ్ళు ఏం చేయాలో తెలియక మనల్ని బాధేస్తారు. నా మాట అర్థమైందా? మీరు కాలేజీకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, లేకపోతే స్కూల్లోకి వెళ్ళినా సరే, నా మాట విన్నారా? మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ క్రైస్తవ్యాన్ని వారికి బోధించటానికి దేవుడు అనుకూల సమయాన్ని ఇవ్వకపోతే ఎక్కడ కూడా మీరు బలవంతంగా చెప్పకూడదు. ఇందాక నేను వస్తూ ఉంటే ఉదయం హోటల్ దగ్గరికి వెళ్ళాను. నాకు తెలిసిన హోటల్ ఒకటి ఉందండి. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. లేదు ఈరోజు హోటల్. అప్పుడు అక్కడున్న ఒక షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, ఇంకా హోటల్స్ ఉండవా అంటే, ఇక్కడ 2 హోటల్ మధ్యలో ఉంటాయి కానీ అది బాగాదు, దాని తర్వాత ఇంకొక హోటల్ ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్తే మంచిగా టిఫిన్ ఉంటుంది అని అన్నారు. నీకు అర్థమైందా? అంటే ఒక క్వాలిటీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అక్కడ దొరుకుద్ది. ఈరోజు ఈ వాక్యం కొరకు ఎవరైనా తృష్ణ కొని ఉంటే, ఈ వాక్యం కొరకు ఎవరైనా ఆకలి కొని ఉంటే, వారు ఆటోమేటిక్గా ఎతుక్కుంటూ నెమ్మది పొందటానికి పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. అంతేగాని మనం వారిని కలపాల్సిన పని లేదు. మన 5 ఇంద్రియాలతో మనం ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్ అయిపోతాం, అనవసరంగా దెబ్బలు తింటాం. నా మాట అర్థమవుతుందా మీకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీరు గమనించాలి. అసలు విషయం ఏంటంటే, ఆ విషయాలు పక్కన పెడితే ఈ భౌతికపరమైన కార్యాలు, లోకపరమైన చట్టాలు చూసుకుంటాయి. విన్నారా? అయితే మనకు ఒక చట్టం ఉంది. మన చట్టం పరలోక సంబంధమైన చట్టం. ఇప్పుడు దేవుడు మనకి కృపనిచ్చాడు. ఈ కృపాకాలము 2000 సంవత్సరాలు ముగిసిన తర్వాత తీర్పు కాలము వస్తుంది. ఆమెన్. నా మాట వినండి. అప్పుడు తీర్పు వచ్చినప్పుడు ఈ కృపా సింహాసనాన్ని దేవుడు విడిచిపెట్టి ప్రభువు తీర్పు సింహాసనం మీదకి వెళ్తాడు. ఆయన ఈలోగా భూమి మీద జరగవలసిన ఎన్నో తతంగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు. నేను యూట్యూబ్లో ఎక్కువగా మొత్తుకునేది ఏంటంటే, సంఘములో జరిగే ప్రతి కార్యక్రమాన్ని, సంఘక్రమం వారికి తెలియదు. వీళ్ళంటారు కానుకల గురించి, ఇతర పర్సనల్ విషయాలు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో బోధిస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కానప్పుడు మనం యూట్యూబ్లో పెట్టినప్పుడు నీ సంఘం మాత్రమే వింటలేదుగా, బయట వారు కూడా వింటున్నారు. బయట వారికి నువ్వు ఏదైనా సబ్జెక్ట్ చెప్పు, కానీ సంఘ వ్యవహారాలు మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు యూట్యూబ్లో అప్లోడ్ చేయకపోవటమే మంచిదని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడే సోషల్ మీడియాలోకి వెళ్తాను. మీకు అర్థం కాలేదా? అయితే పర్సనల్గా సంఘ విషయాలు, సేవకుల విషయాలు ఏదైనా మాట్లాడుకున్నాం అనుకోండి, మన ఇంట్లో సంగతి అంతే కదా. ఇది ఇంటి గుట్టు తీసుకెళ్ళి బయట పెట్టారనుకో, వాళ్ళకి అర్థం కాదు నీ ఇంట్లో సమస్య.
అది వాళ్ళు వేరే వేరే ఆలోచనలు చేసుకొని దాన్ని వేరొక ఐడియాలజీతో వాళ్ళు క్రిమినల్స్ అయిపోతారండి. అది విని నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, ఇతరులను మనం అభ్యంతరం పెట్టకూడదు. మనకు కలిగినదేదో, మనకి దేవుడు ఇచ్చినదేదో, మన మధ్య ఉన్నటువంటి వాక్యము నెరిగిన విశ్వాసులకు, ఆమెన్, నా మాట విన్నారా? వాక్యము నెరిగిన విశ్వాసులకు మనము దానిని బోధింపవలసి ఉన్నది. ఆమెన్. నా మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూద్దాము. ఇప్పుడు నేను డైరెక్ట్ అంశంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రవక్త అని మనం అంటూ ఉంటాం. నా మాట విన్నారా? ప్రవక్త అని మనం అంటే ఆ విషయాలు ఎవరికైనా తెలుస్తాయా? నా మాట మీరు అర్థం చేసుకోవాలి. ఆ విషయాలు ఎవరికైనా తెలుస్తాయా? ప్రవక్త, హూ ఈజ్ ప్రొఫెక్ట్? ఎవరా ప్రవక్త? క్రైస్తవులకు తెలుస్తాయి, దేవుని పిల్లలకు తెలుస్తాయి. కాబట్టి వర్తమానంలో ఉన్న వారికి తెలుస్తాయి. ఆ ప్రవక్తను మనము చేర్చుకున్నాము, ప్రవక్త ఫలాన్ని మనము పొందుకొని వచ్చినాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏమైపోయిందంటే దేవుని వాక్యము ఒక ప్రదర్శన అయిపోయింది. ఏమైపోయింది పిల్లరా? ఇందాక ఒక విషయాన్ని నేను చూసా. బ్యాంకాక్లో మొన్న మయన్మార్ బ్యాంకాక్లో ఏమొచ్చింది? భూకంపం వచ్చిందండి. విన్నారా? భూకంపం వస్తే అక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. అక్కడ బ్యాంకాక్ విషయాలన్నీ ఒక అమ్మాయి చూపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా ప్రాంతం, విజయనగరం అనుకుంటా. అయితే భూకంపం జరుగుతుంటే అవన్నీ పడిపోతుంటే కూడా వీడియో తీసిందండి. మీకు అర్థమైందా? అవన్నీ పడిపోతుంటే తీసింది. నేను అనుకున్నాను ఆ మీద పడిపోతుంది, ఆ బిల్డింగ్ ఊగుతుంది, ఈ గోడలు కదులుతున్నాయి, లోపల చైర్స్ అన్నీ ఉన్నాయి. ఆ సోషల్ మీడియా పిచ్చి ఏంటో తెలుసా? చచ్చిపోయినా పర్వాలేదు కానీ అది తీసే చావాలా. నా మాట విన్నారా? ప్రాణం దక్కించుకోవడానికంటే ఇప్పుడు లక్కీగా బ్రతికింది ఆమె, పిల్లవాడు బ్రతికాడు, కుమార్తె బ్రతికింది, ఒక ఫ్యామిలీ సేవ్. నాకు చాలా భయం వేసింది. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా వేలు కాదు లక్షలు వస్తున్నాయండి. అంటే అక్కడ ఏమంటారు, కోటి, దాదాపు 2 కోట్లు 2 మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తూ ఉన్నాయి. నా మాట విన్నారా? లక్షలు దాటింది, కోటికి వెళ్తా ఉంది. వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ పిచ్చి ఏమవుతుందంటే ఏదో ఒకటి ప్రజలు చూడాలి, వ్యూస్ రావాలి. ప్రాణం ఇక్కడ ఏమైనా పర్వాలా, వ్యూస్ కోసం చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇది వ్యూస్ కోసం కాదు. దేవుని ప్రణాళికలో ఉన్న వధువు ఎవరైనా ఉండి పొరపాటున సెల్ కదిపితే, నా మాట విన్నారా, వారు కనుక దీనిని పట్టుకున్నట్లయితే, కూర్చోండి, వారు కనుక దీన్ని పట్టుకున్నట్లయితే ఆమెన్, వారు ఏదైనా మేలు పొందుకుంటారనే ఒక ఉద్దేశం తప్ప మనకి యూట్యూబ్కి ఎలాంటి ఈ వ్యూస్ లేకపోతే దాని ద్వారా వచ్చే ఇన్కమ్స్ మనకు సంబంధం లేదు. ఒక ఆత్మ 10,000 ప్రపంచాల కంటే గొప్పది అని మనం భావిస్తున్నాం. ఆమె ఎందుకని ప్రవక్త చెప్పాడు. కాబట్టి పిల్లరా, మనం ఆ ఒక్క ఆత్మ, ఎందుకంటే ఆ చివరి వధువులోని ఆ చివరి సభ్యుడు కానీ సభ్యురాలు కానీ చేర్చబడనంత వరకు ర్యాప్చర్ జరగదు. కాబట్టి మనం త్వరపెడుతూ ఉన్నాం కార్యాలను, ఎందుకంటే దేవుని ఆత్మ అలా కదుపుతూ ఉంది. హల్లెలూయా. ఓకే, మనం ఇప్పుడు అంశంలోకి వెళ్దాము. వాక్య వధువు క్రీస్తుతో వివాహమైనది. ఆమెన్. పిల్లరా, మీరు గమనించాలి, వివాహం అనగానే ఇందాక నేను చదివినప్పుడే మీరు ఊహించుంటారు, అయ్యగారు ఇవన్నీ పెళ్ళిళ్ళలో చదువుతారు కదా, పెళ్లి వాక్యం చదివిస్తున్నారు ఏంటండి? ఇది పెళ్లి వాక్యం కాదు. ఈ పెళ్ళిళ్ళన్నీ అక్కడ ఉన్న కార్యానికి సూచనగా ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, మొదట ఈ వివాహానికి ముందు తీర్మానం జరుగుద్ది, తీర్మానం తర్వాత ప్రధానం జరుగుద్ది, ప్రధానం తర్వాత వివాహం జరుగుద్ది. ఆమెన్. ఇప్పుడు మనకి క్రీస్తులోకి మనం ప్రవేశించడానికి
మనకి 3 కార్యాలు ఉంటాయి. 1 బాప్తిజమం, నీతీకరణ. 2 వాక్యము, వాక్య శుద్ధీకరణ. 2వది పరిశుద్ధ, ఇది నాది అనేటటువంటి ముద్ర, అనగా పరిశుద్ధాత్మ యొక్క ముద్ర ఉంటుంది. హల్లెలూయా. ఇది నాది అని ఆయన ధృవీకరించటమే పరిశుద్ధాత్మ యొక్క ముద్ర. హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనిస్తే, ఇప్పుడు వధువు పెండ్లి కుమారుని ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం బాప్తిజమం పొందామో, ఇంకా ఈ వాక్యముతో మనకున్నటువంటి సమస్తమును శుభ్రపరుచుకున్నామో, ఇప్పుడు మన ఆత్మానుసారులుగా దేవుని వాక్యముతో మనం మమేకమయ్యామో, అప్పుడు ఆయన ఇది నాది అని ముద్రిస్తాడు. అప్పటి నుండి ఐ యామ్ శ్రీమతి యేసుక్రీస్తు, మిస్సెస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మళ్ళా ఏ కులం అండి, ఏ ఊరండి, చెన్నయ్య, బొంబాయ, అమెరికానా, ఐరోపానా? నథింగ్. క్రీస్తు యేసునందు మనం అందరము కూడా భార్యలో భాగమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సంఘము వివాహ విధిని కలిగి ఉన్నది. వారి యొక్క వాగ్దానములను చేసినప్పుడు తర్వాత ఆమె పెళ్లి కుమారుని యొక్క పేరును తీసుకుంటుంది. అప్పుడు ఇక ఆమె ఎంత మాత్రమో లోకపరమైనదిగా ఉండదు. లోకములో నుండి వేరు చేశాడు మనం. ఇప్పుడు ఆదాం అంటాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నాలో నుండి తీయబడినది కనుక నాది లేక నారి అన్నాడు. నా మాట విన్నారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాక్యాన్ని మనం విన్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు ఆయన. ఆ వాక్యము ఈరోజు 5 రకాల పరిచర్యల ద్వారా, మొదట అపోస్తుల ద్వారా, ఇప్పుడు 7 సంఘకాల దూతల ద్వారా ఆయా కాలాలకు దేవుడు వినిపించాడు. ఈరోజు ఈ వాక్యము మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఆ ఎన్నికలో ఆయనలో మనకు ఒక స్థానం ఉందని మనం గుర్తించుకున్నాం. గుర్తించకపోతే అందరూ దారిని పోయే ప్రతివాడు వాక్యం వినేసి అంగీకరిస్తాడా? ఇప్పుడు గొడవ ఎక్కడ వస్తుందంటే, ఏదన్నా ఇప్పుడు సమస్య అయిపోతుంది. అసలు తగు ఎక్కడ వస్తుందంటే, సంఘ శాఖలోకి ఇప్పుడు మీరు కొద్దిమంది ఒక 10-15 మంది 20 మంది లోపు ఉన్నా నేను వాక్యం చెప్తున్నాను, ధారాళంగా చెప్తున్నా, మామూలుగా చెప్పట్లా. ధారాళంగా అంటే ఎన్ని వేల మందో నాకు అనవసరం. యాకోబు బావి దగ్గర ఆయన మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీతో ఆయన పైనున్న ప్రణాళికను చూసి మాట్లాడి, జక్కైతో మాట్లాడుతున్నప్పుడు ప్రణాళికను చూసి మాట్లాడి, మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రణాళికను చూసి నేను మాట్లాడుతున్నాను. అనగా పరిశుద్ధాత్మ గ్రహింపు ఇస్తున్నాడు. హల్లెలూయా. మీరు గమనించారా? ఇప్పుడు ఒక సంఘ శాఖ, సంఘం అంటేనే అనేక ప్రజల సముదాయం, శాఖ అంటే ఒక ఆర్గనైజేషన్. వారికి ప్రజలంటే ఏంటి? కాసులు. ప్రజలంటే ఆత్మలు కాదు. ప్రజలంటే ఏంటి? నా మాట విన్నారా? వాళ్ళు ట్రస్టులు ఏర్పాటు చేస్తారు, బైబిల్ కాలేజీలు ఏర్పాటు చేస్తారు, హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తారు, ధార్మిక కార్యాలు చేస్తారు. ఇవన్నీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళావు. నీ ధర్మ కార్యాలు మాత్రమే. కొర్నేలు ధర్మ కార్యాలు చేశాడు, సమాజ మందిరాలు కట్టించాడు, అయినా అతని ఆత్మకు రక్షణ లేదు. అతడు సరైన మార్గంలో రావాల్సిందే. అందుకని అక్కడ మరి చర్మకారుడైన సీమోను ఇంటిలో మన పేతురు ఉన్నప్పుడు, ఆమెన్, నా మాట విన్నారా? దేవుని దూత వచ్చి నీ కార్యాలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి వచ్చాయి, నీ ప్రార్థనలు వినపడ్డాయి. అయితే ఇది సంపూర్ణంలోకి తీసుకెళ్ళదు. నీవు పరిపూర్ణుడు కావాలా, నువ్వు సంపూర్ణంగా ఆయన్ని తెలుసుకోవాలా. ఆయన తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి సమాచారం ఉంది. అపోస్తులను నేను పంపి ఉన్నాను, వారు నా రాయబారులు. నువ్వు వారి దగ్గరికి వెళ్ళి ఇది విను. విన్నాడు, నమ్మాడు, బాప్తిజమం పొందాడు, పరిశుద్ధాత్మ దిగింది. చాలామంది అనుకునేది ఏంటంటే భక్తి అనేది భూ సంబంధమైనదిగా. చాలామంది పాపులర్ సేవకులు, బిగ్గెస్ట్ సేవకులు,
సెలబ్రిటీలు, ఇంకా ఏమని చెప్పాలా, కార్పొరేట్ సేవకులు, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా ధనం వచ్చి పడుతుంది వాళ్ళ దగ్గర. అయ్యగారులకి పుట్టినరోజు చేయాలంటే ఎంత, కోటి పైనేనా? కోటి కాదు, కోట్లు. నా మాట విన్నారా ప్రియరా? డబ్బుతో దేవుని రాజ్యాన్ని కొలత వేసి మనం తీసుకోలేం. అపోస్తుల యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, ఈనాటి వీళ్ళ యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? అపోస్తులు కాకయే దొంగ అపోస్తులు ఎలాగైతే ఉన్నారో, ఈరోజు సేవకులు అని సేవ అనేటటువంటి కార్యము మేము ఎంత కష్టం అనుభవించాము మా జీవితంలో. ఎన్నో శ్రమలలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో, అవమానాల్లో, నిందల్లో అదే స్థాయిలో ఉన్నామండి. దేవుడు ఎక్కడికి వెళ్ళి ప్రకటించమన్నాడో వారికి కాక మరెవరికి ప్రకటించలేదు. స్కూల్లో పాఠాలు చెప్పాం, పాఠాలు చెప్పటం రావటం వరకే వినరా. ఆ తర్వాత నా ప్రొఫెషన్ నాది, నా విధానం నాది, వారి విధానం వారిది. ఎవరిని కూడా, నాకు సొంత స్నేహితులు ఉన్నారు, హిందువుల్లో ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వారి ఆత్మల గురించిన శ్రద్ధ నాకు ఉంది. ఎలా తెలుసా? నేనేం బోధిస్తానో వాళ్ళకి తెలుసండి, నేను ఎవరిని ప్రకటిస్తున్నానో వారికి తెలుసండి. నా జీవితము వారి ఎదుట అద్దంలాగా ఉందండి. ఒకవేళ అతడు ప్రణాళికలో ఉన్నాడనుకో, నా అవసరత అతనికి ఉందనుకో, నేను నమ్మిన దేవుని యొక్క అవసరత అతనికి ఉందనుకో, అతడు ఫోన్ కొడతాడు, మాట్లాడతాడు, ఈ రక్షణ ఎలా అని అడుగుతాడు, రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడుగుతాడు, అతడు వచ్చి పొందుకుంటాడు. నా మాట విన్నారా? మా తల్లిదండ్రులు స్కూల్లో నా పేరు రాయించేటప్పుడు దేవుని చేత ఏ పేరైతే పెట్టబడిందో ఒక క్రైస్తవునిగా, అదే పేరు ఎక్కడ స్కూల్ రిజిస్టర్లో రాస్తూ ఉన్నారండి. నా మాట దయచేసి వినాలి. ఇప్పుడు భార్య అంటే భార్య, కానీ డూప్లికేట్ భార్య ఉంటుందా? డూప్గా నటించే భార్య ఉంటుంది. ఎందుకు ఉండదు? నవ్వుతారేంటి? లేరా డూప్లికేట్ భార్యలు? లేరా నటించే భార్యలు? లేరా? నా పాయింట్ అర్థం చేసుకోవాలా. కొద్ది రోజులు నాకు భార్యగా నటించి మా అమ్మ నాన్నకు చూపిస్తానని అంటే నటించేవాళ్ళు లేరా? ఎవరు మాట్లాడండి? సొసైటీలో లేరా? కానీ ఒరిజినల్ భార్య భర్త యొక్క ఆధీనంలో ఆమె పని చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు భర్త వాక్యం అయితే భార్య ఏమై ఉంటుంది? వాక్య సంబంధి అయి ఉంటుంది, వాక్యములో భాగమై ఉంటుంది. హల్లెలూయా. నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆమె తన స్వంత పేరు వాడుకోదు. ఎవరి పేరు వాడబడుతుంది? వైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, లేక బ్రైడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే భర్త పేరు మీదనే ఆమె ఉంటుందండి. ఆ శరీర సంబంధమైన దాన్ని, కుటుంబపరమైన దాన్ని, లోక సంబంధమైన దానికి ఆమె ఏమైపోతుంది? దూరం అవుతుంది. దూరమై ఆమె ఏమవుతుంది? చూడండి, శరీర సంబంధులు వేరు, ఆత్మ సంబంధులు వేరు. ఆమేన్. ఇప్పుడు క్రీస్తుతో వివాహమైన తర్వాత వాక్యము వధువు వేరు కాదు. ఈరోజు క్రీస్తే వధువై ఉందండి. క్రీస్తు ఆమెలో నివాసం చేస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? కొద్ది కాలమైన తర్వాత లోకం చూడదు, మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. తన వధువైతే ఆయన్ని చూస్తారు. అంటే ఇప్పుడు ఈ వధువు భర్త ఆధీనమున పని చేస్తుంది భూమి మీద. ఆత్మస్వరూపిగా ఆయన అక్కడ కదులుతున్నాడు. మన లోపల ఆత్మగా ఉన్నాడు. శారీరకముగా తండ్రి సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ శరీర ప్రాణ ఆత్మలు ఎలాగైతే ఉన్నాయో, ఆమేన్, నా మాట విన్నారా? శారీరకంగా మనం బాప్టిజం పొందాం, ఆత్మ సంబంధంగా వాక్యముతో ఉదక స్నానం చేశాం. ఆ తర్వాత ఆయన ఆత్మ వచ్చి మనలో నివాసం చేస్తుంది. ఇప్పుడు ఆత్మను పొందుకున్న మనము మన శరీరము రూపాంతరం చెంది, అంటే ట్రాన్స్ఫార్మ్ అయి మార్పు పొంది మనము ఆయనతో పాటు ఉండటానికి కొనిపోబడతాము.
హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు క్రీస్తు యొక్క జీవం అనగా ఆయన వాక్యము మనలో నివాసం చేసినప్పుడు మనం ఎవరికి ఇక లోకంలో ఎవరినో లేకపోతే మన శిరస్సుగా పెట్టుకొని వారు చెప్పినట్టుగా ఏ సంఘ శాఖ చెప్పినట్టుగా మానవ సిద్ధాంతాలు నాకు పనికిరావు. నేను వధువునైతే మానవ సిద్ధాంతాలు నాకు పనికిరావు. అప్పుడు నేనేం కలిగి ఉండాలి? వాక్యమే నా స్వంతమై ఉన్నది. యేసుప్రభు అన్నాడు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడనంటే చాలామంది ఏమంటున్నారు? ఎగతాళి చేస్తలేదా? రక్తమని ద్రాక్షారసాన్ని తాగుతున్నారు అంటలేదా? ఆ గోధుమ రొట్టెలు తెచ్చుకొని గుండ్రంగా చేసుకొని తింటున్నారని అంటలేదా? కాబట్టి పిల్లరా, ఇది ఈ సాదృశ్య రీతిగా దేవుడు చెప్తే ఇప్పుడు వాక్య ప్రకారమైన శరీరమును అంటే ఆయన ఆర్డర్ని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఆయన చెప్పిన మాదిరిని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ లోకస్తుడికి అది కనపడదు అన్నాడు కదా దేవుడు. వారి ఎదుట మనం చేసే కార్యాలు వారికి హాస్యాస్పదంగా ఉంటాయి. బట్ అది వారికి ఒక తీర్పు కోసం. నా మాట విన్నారా? కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే మనము ప్రదానము చేయబడుట మాత్రమే కాక సంఘము క్రీస్తుతో వివాహము కావింపబడినది. మనం క్రీస్తు యొక్క భార్యలమై ఉన్నాము, లేదంటే భార్య అయి ఉన్నాము, భార్యలో భాగమై ఉన్నాము. కాబట్టి ఇప్పుడు వాక్య వధువు వారి పిల్లలను బయటకు తీసుకొని వస్తుంది కాలక్రమేణా. అప్పుడు మనం క్రీస్తు కుటుంబ సభ్యులముగా మనం మారుచూ ఉన్నామండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ అంటున్నాడు, మీరు క్రీస్తుతో వివాహము గావింపబడినట్లయితే క్రీస్తు దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఆయన సజీవమైన వాక్యమైనప్పుడు ఆయన వాక్యము నిన్న నేడు నిరంతరం మారదు. ఇప్పుడు లోకము నమ్మకపోయినా ఆమె భార్య నమ్ముద్ది. తన భర్త యొక్క సామర్థ్యం ఏంటో ఎవరికి తెలుస్తుంది? ఆయన ఎలాంటి వాడు ఎవరికి తెలుస్తుంది? బయట మనం ఏదైనా చేయొచ్చు. బయట నా వ్యక్తిత్వం ఏంటో నాకు గాక ఇంకా ఎవరికైనా బాగా తెలియాలంటే భార్యకే తెలుస్తుందండి. స్నేహితుని దగ్గర డుమ్మా కొట్టవచ్చు, లోకంలో డుమ్మా కొట్టవచ్చు, తల్లిదండ్రుల దగ్గర డుమ్మా కొట్టవచ్చు. భార్య పట్టుకుంటుందండి నీ క్యారెక్టర్ ఏంటో. నా మాట విన్నారా? ఎందుకంటే భర్త అంటే ఏంటో భార్యకు తెలుసు, భార్య అంటే ఏంటో భర్తకు తెలుసు. ఎందుకు చెప్పాలా? వారు యాక శరీరమై ఉన్నారు. వారు ఏమై ఉన్నారు? వాక్యము వధువు ఏమై ఉంది? యాక అంటే అవయవాలు వేరుగా కనబడినా లోపల వర్క్ అంతా కూడా ఒకటిగా పనిచేస్తుంది. ఆత్మీయ పెళ్లి కుమారుడిగా ఆయన ఉన్నాడు, భూలోక పెళ్లి కుమార్తెగా మనం ఉన్నాం ఇక్కడ. అంటే ఈ భౌతిక దేహంలో మనం ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన పెళ్లి కుమారునితో వాక్య రూపంలో మనం ఐక్యం కలిగి ఉన్నాము. ఇప్పుడు వాక్యము ఎలా కదుగుతుందో వధువు అలా కదులుతుంది. వాక్యము వధువుకి ఆర్డర్. ఆమె. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి, ప్రజలను వాక్యమునొద్దకు తిరిగి తెచ్చుటకు చివరి దినములలో ఏమని చెప్పాడు? ఆ కడవరి అంటే ఈ 2000 సంవత్సరాలలో వధువు వివాహము దగ్గరికి చేరింది. పాలు తాగింది, ఆహారం తినటం మొదలెట్టింది, యుక్త వయసు వచ్చింది. ఈ సంఘకాల దూత, ఈ కడవరి కాలపు కాలంలో దేవుని చేత పంపబడిన ప్రవక్త వచ్చి వాక్యముతో మనము ఎలాగూ వివాహము గావింపబడాలో చేసేసాడు. మీరు బాప్తిజం పొందారు, హూ ఈజ్ యువర్ స్పిరిచువల్ హస్బెండ్ అన్నారనుకో, ఏమంటారు? తడుముకుంటారా? ఎవరు ఉన్నాడే అంటారా? ఇమ్మీడియట్గా ఎవరు చెప్తారు? నేను ప్రభు అయిన యేసు క్రీస్తు నా సంరక్షకుడు,
నా భర్త అయి ఉన్నాడని చెప్పు. ఆమేన్. పిల్లలు మీరు దయచేసి గమనిస్తే, భౌతికంగా మనం భర్తకి ఎలాగైతే భయపడుతున్నామో, ఆత్మీయంగా ఆయన వాక్యం వచ్చినప్పుడు మనం అంగీకరించాలి. దట్ ఈజ్ ద ఆర్డర్. దట్ ఈజ్ ద ఆర్డర్. మీరు అందుకే అన్నాడు పౌలు గారు, ఏమన్నాడు? ఇక మీదట మీరు మీ సొత్తు కార్ అనుకుంటున్నారా? మీ సొత్తు అని. మీరు మీ సొత్తు, మీరు ఆయన స్వరక్తము చేత, విలువైన రక్తము చేత కొనబడ్డారు. ఆయన రక్తం అంటే వాక్యమే. రక్తం అంటే కొబ్బరి నూనె, పారాషూట్ కొబ్బరి నూనె కాదు. అది విశ్వాస సంబంధమైన నమ్మకం. నా మాట విన్నారా? ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక ఇంట్లో విజిట్ చేస్తానికి వెళ్ళే, అంటే వాళ్ళ కుటుంబం ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. వెళ్తే అయ్యగారు ఆగండి, తర్వాత ప్రార్థన చేద్దరు కానీ అన్న. ఏంటి కథ అని నేను అడిగితే, ఏసు రక్తం తెచ్చుకుంటాను ఆగంది. ఏసు రక్తం ఎక్కడి నుంచి తెస్తావమ్మా నువ్వు? ఏం తెస్తావో? అసలు నేను ఆమెను అభ్యంతరం పెడితే ఆ సీక్రెట్ బయటికి రాదని నేను మెదలకుండా కూర్చుంటే, మొత్తం ఇంట్లో బీరువా అంతా ఎదిగేసి ఇంతలావు కొబ్బరి నూనె బాటిల్ తెచ్చి, ఏసు రక్తం ఈమె ఎలా తెస్తుంది, ఈమెకి ఏం రక్తం ఉందో చూద్దాం అనుకున్నాను నేను. విన్నారా? ఈ రక్తానికి ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. ఎందుకనంటే, ఇప్పటికి 5గురు ప్రార్థన చేశారు, ఇప్పుడు మీరు 6వ వాడు. అమ్మ, నేను 6వ వానిగా ఉండలేను కానీ 7వ వానిగా ఉండాలా? సర్వసత్యముని తీసుకో. నీకు విశ్వాసం ఉండవచ్చు. గాడ్ బ్లెస్ యూ. నా మాట విన్నారా? ఇప్పుడు నూనె రాసి ప్రార్థన చేయమని యాకోబు పత్రికలో ఉంది, నువ్వు నమ్ము. కానీ వాక్యము పరిపూర్ణమైనది. ఇప్పుడు తలనొప్పి పోద్ది, పంటి నొప్పి వస్తుంది, అది పోద్ది, నడుము నొప్పి వస్తుంది, అది పోద్ది, మోకాలు నొప్పి వస్తుంది. ఏసేపు అంతే, ఒకటి పోతే ఒకటి వస్తానే ఉంటుంది. అంతేనా? జయమ్మ రంగు వేసుకోమని చెప్పలేదా నీ తలకి? ఈ మధ్య రంగు ఊడిపోయింది ఏంటి? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒరిజినల్ పెళ్లి కూతురు అవుతున్నావు నువ్వు, క్రీస్తుకి వధువు అవుతున్నావు. గుడ్, హల్లెలూయా. కానీ మన చెన్నై ప్రతాప్ అంటాడు, ఎవడో ఉన్నాడంట అజిత్తో ఎవడో హీరో అన్నాడు, వాడు ప్యాషన్ అంటండి, వైట్ హెయిర్, ఇక్కడ తమిళనాడు. ఓకే, కొంతమంది అలా సరిపెట్టుకుంటున్నారు. కాబట్టి నేనంటాను, భర్త కోరుకున్నట్టుగా భార్య ఉండాలి. ఇప్పుడు వాక్యం చెప్పినట్టుగా మన వస్త్రధారణ ఉండాలి, వాక్యం చెప్పినట్టుగా మన ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు రూల్ మారిపోయింది. ఏం మారిపోయింది? రూల్ మారిపోయింది. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుకు పెళ్లి చేయాలనుకున్నాడండి. ఎవరికి? నా మాట కొంచెం వినండి కొద్దిగా. ఇస్సాకు అంటే అబ్రహాము యొక్క కుమారుడు, వాగ్దాన కుమారుడు, యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈయనకు వివాహం చేయాలా. వివాహం చేస్తే నా సమీప బంధువుల దగ్గరికి వెళ్ళమన్నాడు. వినారా? ఇంకెక్కడికి వెళ్ళొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రైజ్ ద లార్డ్, అప్పుడు అడిగాడు ఈయన. మనకిలాగా ఈ రోజులాగా ఫోన్ ఉంటే ఆడికి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేసి, అయ్యగారు ఒకవేళ ఆవిడ రాకపోతే ఏం చేయాలా అనే, ఎందుకైనా మంచిదని మొత్తం రాసుకున్నాడు ఇక్కడే. అంతేనా? లేకపోతే మైండ్లో రికార్డ్ చేసుకున్నాడు. ఏమడిగాడు? ఒకవేళ ఆమె ఇక్కడికి రాను అని అతన్నే రమ్మని అందనుకో, విడిచిపెట్టి వచ్చే అన్నాడు. ఇతడు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఆమె రావాల్సిందే. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు నువ్వు రా అయ్యా నా చేయి పట్టుకొని అట్లా తీసుకెళ్ళి, నో క్వశ్చన్. ఆయన మధ్యాకాశంలోనే ఉంటాడు. ఆయన నీ కోసం ఇక్కడికి ఏమి రాడు. నువ్వే నిన్ను నీవు సిద్ధపరచుకొని నీకు ఇచ్చిన వాక్యము యొక్క విశ్వాసం ద్వారా నువ్వు ఎత్తబడాలా. ఆయన రాడు. ఆమేన్. ఆయన శారీరకంగా వచ్చాడు, వాక్యముని ఇచ్చాడు, ప్రవక్త వచ్చి ఏం చేశాడు? వివాహము చేశాడు. ఇక వివాహ విందుకు నువ్వు వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? వివాహోత్సవ సమయం వచ్చింది, అంతేకాని వివాహం జరగట్లా. మధ్యాకాశంలో పెళ్ళి ఎవడన్నాడు? మధ్యాకాశంలో విందని ఉంది బైబిల్లో. మధ్యాకాశంలో పెళ్ళా విందమ్మా? పెళ్ళి ఎక్కడ జరిగింది? వాక్యంతో నువ్వు ఏకీభవించి బాప్తిజమం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే ఆయనలో నువ్వు భాగమై ఉన్నావు. పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తే నాలో జీవించుచున్నాడు, జీవించువాడు నీకు మీదట నేను కాదు. ఇద్దరు భర్తలు ఉన్నారనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? ఒకడు భూలోక భర్త, మరొకరు పరలోక భర్త.
పరలోక భర్త బైబిల్, భూలోక భర్త లోకం. ఇద్దరు భర్తలకు 2 చేతులు ఇస్తావా? ఇప్పుడు ఆమె ఏం చేసింది? 6గురిని అవుట్ ఆఫ్ పెట్టేసి ఈయన్ని పట్టుకుంది, ఈయన వాక్యాన్ని పట్టుకుంది, మెస్సియాని నమ్మింది. కాబట్టి నువ్వు లోకంలో ఎలా ఉన్నావో గతంలో నాకు అనవసరం. ఇప్పటికీ కూడా మీకు 2 భర్తలు ఉంటున్నారు. ఐఎమ్ సారీ. ఎంతమంది? బయటికి వెళ్తే ఈ పరిచర్య అయిపోయి, ఈ కూడిక అయిపోయాక బయటికి వెళ్తే ఆయన ఇంతసేపు ఏం చేస్తున్నావు, పైన ఆ భర్తతో మాట్లాడాను, కింద భర్త తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఉండకూడదు కదా. ఉంటే నువ్వు వాక్యంతోటైనా ఉండు, లేకపోతే పెళ్ళయ్యాక ఏమంటారు? ఇప్పుడు ఎంతైనా, ఇప్పుడు చిన్నారి ఉంది కదా, గురయ్య ఉన్నాడు కదా, ఏ కాడికి గిరగిరా తిప్పి ఎక్కడ పంపుతాడు? సన్ని దగ్గరికి పంపుతాడా? ఎక్కడ పంపుతాడు? ఇంకా నువ్వు ఎన్ని రోజులైనా ఉండు, ఎక్కడ పంపుతాడు? మా ప్రశాంతిని తీసుకొచ్చి మేము ఎన్ని రోజులైనా పెట్టుకుంటాం, మళ్ళీ ఎక్కడ పంపుతాం? మాట్లాడేంటండి, పంపాలి కదా, తన భర్త దగ్గర పంపాలా వద్దా? ఈ పాయింట్ అర్థం కావట్లేదా? ఇప్పుడు భూమి మీద మనం ఎన్ని రోజులైనా ఉంటాం, ఎక్కడికి వెళ్ళాలి? అది ఒక్కటి తప్ప ఇంకోటి చెప్పండి అంటున్నారు. ఎలా కుదురుద్ది? నీకు ఎలా కుదురుద్ది? నేను నా భర్తను కనుక ప్రేమిస్తే ఎల్లప్పుడూ పైనున్న వాటి మీదే నా మనసు పెడతాను. క్రింద ఆయన గూర్చిన ఊహ నాలో ఉంది, క్రింద ఆయన గూర్చిన ఆత్మ నాలో పనిచేస్తున్నాడు. అయితే ఆయనను కలుసుకోవటానికి నేను సంతోషిస్తున్నాను. అందుకే నా శరీరమును తిని నా రక్తం త్రాగితే నిత్య జీవం గలవాడు. నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నావు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తన స్వరక్తం, తన జీవాన్ని నీకు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఆ వాక్యాన్ని నువ్వు తీసుకోవటమే ఆయన జీవాన్ని నువ్వు పొందుకోవటం. హల్లెలూయా. ఆల్ రైట్. ఇక్కడ రిబ్కా విషయంలో అడిగాడు ఎలియాజర్. అడిగితే నో, ఆమె వస్తే తీసుకొని రా అన్నాడు. అవునా? అలాగే ఈ కాలానికి దేవుడు మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలో, అంటే లోక సువార్తలో 17వ అధ్యాయంలో ఏమని చెప్పాడండి? నోవాహు దినాలు ఎలా ఉంటాయో, లోతు దినాలు ఎలా, అంటే సొదొమ గొమొర్రా దినాలు ఎలా ఉంటాయో, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినాలు అలాగే ఉంటాయి. యెహెజ్కేలును గురించి బైబిల్ ఏమని చెప్తుంది? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. నరపుత్రుడు అంటే ఏంటి? మనిషి కుమారుడా అని అర్థం అండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు ఆయన. విన్నారా? ఇక్కడ ఆయన ది సన్ ఆఫ్ గాడ్, ఈ ప్రవక్త ఏ సన్ ఆఫ్ గాడ్. కాబట్టి అతడు నరపుత్రుడు అనగా క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆయనలో నివాసం చేసి తన వధువును ఐక్యపరిచింది. అంతకుముందు సంఘ శాఖలలో ఉన్న వారిని బయటికి పిలిచే ఒక కేక ఆయన వేశాడు. ఇక్కడ ఆయన రంగం మీద ఉండి బయటికి రా, నీ నిజమైన భర్తను నేను చూపిస్తానన్నాడు. ఆ భర్త వాక్యం. ఎవరైతే వాక్యము ప్రకారము నమ్మి, వాక్య ప్రకారం బాప్తిజమం పొంది, వాక్యానుసారంగా జీవించడానికి పిలువబడ్డారో బయటికి, వారు క్రీస్తువుకు వధువై ఉన్నారు. ఇప్పుడు ఈ వధువుకు దేవుడు ఏం పంపుతున్నాడు? ఈ భూమి మీద ఆహారమును పంపుతున్నాడు. ఆ ఆహారం ఏంటి? జీవము కలిగిన, ఈ ఋతువునకు సంబంధించిన ఆహారం. పరలోకానికి నువ్వు ఎక్కి వెళ్ళటానికి తగిన ఆహారం ఇక్కడ మనకు దొరుకుతుంది. అందుకన్నాడు, ఇప్పుడు భూమి మీద ఉన్న భార్యలు ఏం చేస్తారు? ఎప్పుడు ఏ విషయాలు అడుగుతారు భర్తని? ఏం తిందామో, ఏం తాగుదామో, ఏం ధరిద్దామో, అదే కదా. మీకు తెలియదులే, పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది. మీకు అర్థమైందా? పెళ్ళైన భర్తలు ఉన్నారు కదా, వీడు పెళ్ళి కాని ప్రసాద్, వీడిని పక్కన పెట్టేయండి. విన్నారా? పెళ్ళైన సన్నిని, పెద్ద సన్నిని తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుంది? పెళ్ళైన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటుంది? పెళ్ళైన లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు తల పండిపోయింది అక్కడ ఆయనకి, ఇక్కడ నాకు పండింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి వినాలి. ఏమే, నా మాట అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఈ భార్య
పరలోక సంబంధమైన వరుని యొక్క భార్య పరలోక విషయాల మీద దృష్టి పెడుతుంది. భూలోక భార్య దేవుని చాలామంది అడుగుతున్నారు. ఏ విషయాలు అడుగుతున్నారు? నేను అక్కడికి వచ్చేస్తాననే విషయాలు అడుగుతున్నారా? లేకపోతే ఇక్కడ ఏదైనా పడే, పైనుంచి పడే, ఆశీర్వాదం ఒకటి పడే, దీవెన ఒకటి పడే, మీరు మాట్లాడండి, ఒక ఆటో పడే, ఒక ఉద్యోగం పడే, ఒక మేస్త్రిని పడే, ఆ మేస్త్రి కాదు కాంట్రాక్టర్ని పడే, ఒక జాబ్ పడే, 10th క్లాస్ పాస్ అవ్వాలి పడే. ఏమడుగుతున్నారు? కానీ వధువు అడగదు, నన్ను తీసుకెళ్ళిపో అంటది. ఏమంటది? ఆయన అంటాడు, ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇక పెళ్ళయ్యాక ఈ చిన్న చిన్న విషయాలు మనం అడగం. మనం ఏం చేస్తాం? అతి ప్రాముఖ్యమైన విషయాన్ని అడుగుతామండి. అత్యుత్తమమైన దాన్ని, ఆయన భార్యగా ఆయన ఏ స్థలం అందైతే ఉన్నాడో ఆ స్థలంలో ఉండటానికి మనం ఇష్టపడతామో. అందుకని అడిగారు రిబ్కాని వాళ్ళ అన్నదమ్ములు, తల్లిదండ్రులు, సంఘ శాఖలు అడిగాయి, ఏమ్మా వెళ్తావా? 10 రోజులు ఉంటావా? పోతావా ఉంటావా? ఎవరు చెప్పరండి. ఆర్ యు గోయింగ్? నువ్వు వెళ్తావా ఉంటావా? ఆమె ఏమంది? రిబ్కా ఏమందండి? చూస్తాను, ఆలోచిస్తాను, అదేంటది దాన్ని ఏమంటారు, ముహూర్తాలు చూస్తాను అన్నదా? నువ్వు వెళ్తానికి సిద్ధమేనా అంటే ఆమె ఏమంది వధువు? ఎస్ ఐ యామ్ రెడీ. ఎలియాజరు మాట, ప్రవక్త మాట నమ్మితే పెళ్ళికి రెడీ. వివాహం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్నదమ్ములు సాగనంపుతున్నారు, నువ్వు వేలకు తల్లి అవుతావు. ఎందుకనంటే ఆమె ఆశీర్వదింపబడిన స్త్రీ, ఆమె ఈ భూమిని ఏలబోయే స్త్రీ, ఆమె ఈ భూమికి ఏమై ఉంది? రాజు తర్వాత ఆ స్థానమును పొందుకున్నటువంటి రాణిగా. విన్నారా? ఇప్పుడున్న బబులోన్ రాణి కాదు, సంఘ శాఖల రాణి కాదు, వేశ్య ఆమె. ఆమెకు అసలు భర్తే లేడు. విన్నారా? నా మాట అర్థమవుతుందా? మహావేశ్య అది. ఈ సంఘ శాఖలన్నీ ఏంటది? మహావేశ్య. కానీ మనం ఏంటో తెలుసా? బ్రైడ్, వధువు. మనం రాణి అయి ఉన్నామండి. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీగా ఉండాలి ఈ భూమి మీద. కొద్దిగా కష్టంగా మనకు అనిపించిన కొన్ని విషయాలు భౌతిక శరీర సంబంధంగా మనకు కష్టంగా అనిపించినా, ఆమేన్, నా మాట అర్థమవుతుందా మీకు? కష్టంగా అనిపించినా ఏదో ఒక రోజు నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు రిబ్కాని ఓకే అన్నాక ఒంటె మీద ఎక్కించుకొని యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో ఒడిదుడుకులు ఉండవా? సగం దూరం ప్రయాణం అయ్యాక బుర్ర ఇలా గోక్కొని రిబ్కా తిప్పు ఒంటిని వెనక్కి అందా? ఎవరు మాట్లాడరేంటమ్మా? ఎక్కడున్నారు? చెన్నైలో ఉన్నారా? తిప్పు వెనక్కి, ఒంటని వెనక్కి తిప్పి వెళ్ళిపోతాను అందా? సాగిపోతుంది. ఎందుకు సాగిపోతుంది తెలుసా? వెళ్ళే కొలిది ఆయన ప్రేమ అధికమవుతుందండి. చూచుచున్న కొలది నాలో ప్రేమమధికమాయెను. ఆ క్రీస్తు యేసు రూపాన్ని చూచే కొలది, ఆయన గురించి ఊహించే కొలది ఈమెలో ప్రేమ ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు దూరం వెళ్ళే కొలది వెనక ఉన్నవి ఏం చేస్తుంది? ఏమో మర్చిపోతుంది. బైబిల్లో రాయలమ్మ ఏం చేసింది? రాహేల్ని మన ఊరుగాడు ఏమంటారు? రాయలమ్మ అంటారు. రాయలమ్మ ఏం చేసింది? రాయిని ఎత్తుకెళ్ళింది. ఏం ఎత్తుకెళ్ళింది? మరి రేబకమ్మ క్రీస్తును హృదయంలో పొందుకొని ప్రత్యక్షంగా చూడటానికి వెళ్తున్నామా? ఆయనతో వివాహము చేసుకునే ఊహలో వెళ్తున్నామా? ఈ లేఖనం మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన శుభలేఖ మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ఉత్తరం మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ప్రేమలేఖ మన దగ్గరికి వచ్చినప్పుడు వధువు పరవశంగా ఉంటుంది. ఆ దినము సమీపించే కొలది, ఆమెను ఎత్తుకెళ్ళిపోయే రోజు వచ్చే కొలది ఆమెకు హ్యాపీగా ఉంటుందా? బాధగా ఉంటుందా? బాధ.
హ్యాపీగా ఉంటుంది. నిజమేనా? నిజంగా హ్యాపీగా ఉంటుందా? భర్త వచ్చేయి అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? ఇంకా 10 రోజులు భూకంపం వచ్చేదాకా, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేదాకా, అంత్యక్రీస్తు వచ్చేదాకా, ఈ లోకమంతా కాలిపోయేదాకా ఇంకా తడవ చేశాడంట. సొదొమ గొమొర్రాలో ఏం చేశారు? బయటకు వచ్చాయని పిలిస్తే ఏం చేశారు వాళ్ళు? ఎవరు మాట్లాడట్లా, తడవ చేశారు. నేను పెళ్లి కుమార్తెనై ఉన్నాను, నా భర్త అక్కడ ఉన్నాడు, నా భర్త నన్ను ఆపదలో విడిచిపెట్టాడు, ఆయన నన్ను తీసుకుని వెళ్ళిపోవటానికి ప్రవక్తను పంపి మార్గమును సిద్ధపరిచాడు. ఆ మార్గాన్ని నేను నమ్మాను, ఆ మార్గాన్ని మీరు నమ్మారు. నమ్మిన మీరు రోజు ఎవరి కోసం ఆలోచించాలా? ఎవరి కోసం ఆలోచించాలా? చెప్పటానికి పెదవులు, 2 పెదవుల్లోంచి డమాలు చెప్తున్నారు, కానీ గుండె లోపల ఉన్నది వేరు, అది వేరు. అంతేనా? రోజు మీకు నేను వాక్యం చెప్పటమే కానీ ఎన్నిసార్లు వాక్యం చెప్పినా ఏం కావాలంటే అయ్యా అంటారు. ఏమడతారు? భర్తను వదిలేసి వేరే అడుగుతారు. ఇంకా ఎంత సిగ్గుచేటండి అది. నా మాట విన్నారా? అంటే పరిశుద్ధాత్మను నువ్వు ఇంకా పొందుకోలేదు, ఆయన నిన్ను అడాప్ట్ చేయలేదు, నీకు ఇంకా పుత్ర స్వీకారం జరగలేదు, నువ్వు భార్యను అని భ్రమపడుతున్నావు. నువ్వు భార్యగా అయితే ఆయన నీకు ఇచ్చిన సూచనలను నమ్ముతావు, ఆయన నీకు ఇచ్చిన విషయాలను నువ్వు కలిగి ఉంటావు. నేను ఉదయం ఒక సోదరుని గురించి చెప్పాను. ఆ సోదరుని తల్లి, ఆ సోదరుని భార్య పరిపూర్ణతలోకి రాలేదు. ఆ సోదరుడు చాలా మంచివాడు. ఆ సోదరుడు అంటే మీరు అర్థం చేసుకోండి, ఎవరైతే అనుకుంటే మీరు ఊహల్లో వెళ్ళండి, ఎవరైనా కానీ. ఆ సోదరుడు తన భార్య విషయంలో చింతిస్తున్నాడు. విన్నారా? ఒకరోజు మన ఎలిషా పాస్టర్ గారు వచ్చారు. విన్నారా? పాలకొల నుంచి ఎలిషా పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి, అమ్మ నువ్వు బాప్తిజం పొందుకున్న తర్వాత ఇవేవి ఉండకూడదమ్మ, తీసేయని వాళ్ళ ఇంట్లో బస్సు చేసి తీయించారండి. నా మాట విన్నారా? తీయించాక ఒక ఆదివారం తీయించారు. వాళ్ళ అమ్మగారు వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి కాదు, వేరే ఊరు నుంచి వచ్చారు. వచ్చేసి నా కూతురా కొండమ్మ దొర, నా మాట విన్నారా? ఏమమ్మా ఈ కథ, ఇవన్నీ ఏవి? నేను ఎంత ముచ్చటపడి ముక్కుకు పొడిశానో, ఎంత ముచ్చటపడి చెవులకు పొడిశానో. సూత్రుడు వేసేవి ఏం కథ, ఎవరా అని ఆలోచిస్తున్నాడు. ఎంత ముచ్చటపడి మెడ నిండా గంగిరెత్తుకేసినట్టుగా వేసానో, ఇవన్నీ పీకవతలు పారేసావు, ఏం కథ? పరలోక పెళ్లి కుమారుని యొక్క స్వరం విన్నాను. విన్నారా? కాబట్టి ఇవన్నీ నాకు ఇష్టం లేదని నా భౌతిక భర్త కూడా రక్షణ పొంది నన్ను కూడా రక్షణ పొందమన్నాడు. పొందాను, పీక అవతల పారేసాను, ఒక పాస్టర్ గారు చెప్పారు అన్నాడు. అప్పుడు ఆమె అందే, నువ్వు మళ్ళా తిరిగి తగిలించకపోతే నా కుమార్తె నేను చచ్చినంత ఒట్టే అంది. అమ్మ నువ్వు చచ్చిపోతావా తల్లి, నువ్వు సావుమాక అని మళ్ళా వేసుకున్నాడు. ఆమె మళ్ళా వేసుకున్నందుకు ఆమె చచ్చింది. దాంట్లో నో డౌట్ అండి, ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళు అన్నారు, పొద్దున దానం గారు అంటాడు, ఇంక ఇదిలే, ఇంక అడ్డు ఆపు లేదులే అంటే, ఆ చచ్చిపోయిన ఆత్మ వచ్చి అమ్మ కళ్ళలో కనపడి అట్ట ఉన్నావేంటమ్మని ఆత్మ ఏడితే, ఓరు పెళ్లి కూతురు తగలయ్యా, ఇదేం పెళ్లి కూతురు, ఇదేం పెళ్లి కూతురు? వాక్య పెళ్లి కూతురు ఎలా ఉండాలి? వాక్య పెళ్లి కూతురులకి రికమెండేషన్ ఏంటి? రిప్కా వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళా వచ్చి ఓ అమ్మ అని ఏడ్చింది అనుకో, అబ్రాహాం ఇంట్లో ఇసాకు దగ్గర ఏడ్చింది అనుకో, ఎలా ఉంటుంది? వచ్చావా డినామినేషన్ తల్లి, నీ దగ్గర ఎన్నైనా పెట్టుకోవచ్చు. విన్నారా? ఒక ఆవిడ అంటుంది, ఒక సినిమా యాక్టరు, చెన్నైలో ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న చాలా మంచివాడు, నాతో మాట్లాడుతూ చిన్నవి పెట్టుకో తల్లి అన్నాడంట. అందుకని అలాంటి అన్నలు కావాలి మనకు అంటుంది ఆవిడ. ఏమంటుంది? అలాంటి అన్నలు కావాలంట. ఎలాంటి అన్నలు? పెద్ద పెట్టుకోద్దులమ్మా, చిన్న చిన్నవి. భర్త మాట వింటుమా? అదేనా? భర్తకి ఏది ఇష్టం లేదో చిన్న చిన్నవి చేస్తారా? మాట్లాడరేంటండి?
నీకు వివాహం అయ్యాక పరలోక పెళ్లి కుమారుడు నేను కోరుకొని పెళ్లి చేసుకున్నాక ఆయన తన వాక్య ఆర్డర్ నీకు ఇచ్చాక నువ్వేం పాటించాలి? ఇప్పుడు నా విషయంలో చెప్తా. అదస్సా విషయంలో జోసఫ్ గారు ఫోన్ చేసి, ఏమండే మీకు ఏమేమి అక్కడి నుంచి ఫార్మాలిటీది ఏముంది అని అడిగాడు. మామూలుగా చెప్తున్నానండి. ఏమడిగాడు? నాకు తెలియదండి, మీ ఇష్టమే అని నేను అన్నాను అనుకో, మామూలుగా అన్నాను. నేను అన్నాను, అలాగ అనలా, నేను వాక్యం ఏదైతే చెప్తుందో అలా తీసుకురండి అన్నాను. మీకు అర్థం కాలేదా? ఇది వాక్యానుసారమైన వివాహం అయితే నువ్వు ఎలా తీసుకురావాలి? మాట్లాడవేండా, వాక్యానుసారంగా తీసుకురావాలి. అంటే వాక్యం ఎలాగైతే చెప్తుందో అలాగే ఉండాలి సిస్టమ్. ఎవరు మాట్లాడలేదు సార్. అలాగే గురయ్య ఫోన్ చేశాడు అనుకో, నేనేం చెప్తాను? నీ ఇష్టం అన్నావు. వాక్యం ఎలా చెప్తుందో అలాగా. పాపం ఒక తల్లి చనిపోయింది కర్నూలులో. చనిపోతే వాళ్ళ అల్లుడు అడిగాడు, ఎందుకంటే దిక్కు ముక్కు లేడు అల్లుడే, కూతురైనా కొడుకైనా అతడే, A to Z హీజ్. విన్నారా? అయితే నన్ను అడిగాడు, అయ్యగారు వాళ్ళ ఆయన ఇక్కడ చచ్చిపోయాడు, ఇక్కడ బాతేసాం, ఈవిని తీసుకొచ్చి వాళ్ళ ఊరిలో బాతమంటావా? ఎలా బాతావు? నీ భర్త ఎక్కడ ఉన్నాడో మాట్లాడవేంటండి. నీ భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడే బాతేయాలి, అక్కడే వాళ్ళ ఊరిలోనే వేసేయి, వచ్చాయి. పిల్లరా మీరు గమనించండి, ఈ అన్ని మృతులను పాతి పెట్టుకుంటారు. లోకానుసారమైన చాలా ఉన్నాయి. నేనన్నాను, నీ చనిపోయిన ఆమెను అక్కడ నువ్వు పాతి పెట్టడం వరకే నీ వంతు. తర్వాత వాక్యం ఎలా చెప్తుందో అలా నడుచుకోవాలి. నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి ఫస్ట్. భూలోకమైన విషయాల్లో అన్నారంట, కొన్ని చెప్పారులేండి, సంథింగ్ ఆచారాలు. నా మాట విన్నారా? సంథింగ్ అక్కడ వాళ్ళ ఆచారాలు వేసే వినండి. బాబు జయంకి ఏం కదలేండి ఆయన, నువ్వు మంచి భర్తవి, ఏసయ్య ఇంకా మంచి భర్త, దేవునికి స్తోత్రం కలుగును కాక. విన్నారా? చూడండి, అసలు ప్రతాప్ చక్కగా ఆటోలో వెళ్ళాడంటే భార్య లేదు, పిల్లలు లేరు, అదే భార్య, సెకండ్ వైఫ్ అది. విన్నారా? నా మాట దయచేసి వినాలి, అది అంతే. కాబట్టి పిల్లరా, వర్క్ ఈజ్ వర్షిప్ అంట. ఏ షిప్? ప్రైజ్ ద లార్డ్. ఓకే, సరేలే. మనోడు అంటాడు, అవన్నీ ఆమెకే కదా అయ్యగారు, ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాను మళ్ళా? ఆమెకే కదా. ఓకే, గాడ్ బ్లెస్ యు. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. ఇక్కడ సొదొమ దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరిగినది. కాబట్టి ఈ గడియ వర్తమానికుడు వచ్చి వాక్యముతో వధువును ఏం చేశాడు? వివాహం చేశాడు. అందుకని వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానికి విరోధంగా ఉన్న వాటిని సంస్కరించాడు. పరలోక పెళ్లి కుమారుడు ఏది కోరాడో నువ్వు అలాంటి వస్త్రాలు ధరించాలి. పరలోక కుమారుడు ఏదైతే కోరుకున్నాడో అలాగ వెంట్రుకలు కుతుకులు కత్తిరించమని చెప్పలా. ఏమన్నాడు? స్త్రీకి ఈ వెంట్రుకలు పవిట చెంగుగా ఇయ్యబడ్డాయి కనుక అక్కడేమన్నాడు? వాటిని కత్తిరించుకోకూడదు. వినరా? కాబట్టి ఇలాగ ముసుగేసుకొని ముసుగు దొంగల్లాగా ఐఎమ్ సారీ అలా చేయమని లేఖనం చెప్పనప్పుడు లేఖనం ఏ చెప్పిందో ఆయన మన సిగ్గుని, మన అవమానాన్ని తీసేశాడు. బైబిల్లో మనం చూస్తే వేశ్యలు ముసుగేసుకున్నారు. ఆమె ఎవరికి కనపడకూడదు కాబట్టి ఏం వేసుకుంది? మరి నేను ముసుగు దొంగలాంటి తప్పు చెప్తున్నానా ఏంటి నేను? కాబట్టి లేఖనం ఏదైతే, అంటే లేఖనం అంటే పెళ్లి కుమారుడు ఏదైతే వద్దన్నాడో పెళ్లి కుమార్తె ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? పాటించాలా వద్దా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టాలా? ఏం చేయాలా? నేను నా భార్యకి భర్తని, కానీ వాక్యానికి నేను భార్యనై ఉన్నాను. నా శిరస్సు ఆయన, ఆమెకు నేను శిరస్సు. భూ సంబంధంగా కొన్ని విషయాలు నేను చెప్పగలుగుతాను, కానీ పర సంబంధంగా ఇద్దరం ఆయన మాట వినాల్సిందే. ఆదాము ఆయన మాట వినాల్సిందే, అట్ ద సేమ్ టైం
హవ్వ కూడా ఆయన మాట వినాల్సింది. విన్నారా? ఏదేం తోటలో విన్నారా? ఎవరు మాట్లాడలేదు. విన్నారా? దేవుని మాట ఆదాం విన్నాడు. ఇప్పుడు ఆదాం మాట ఎవరు వినాలా? విన్నదా? ఈరోజు సంఘం విన్నదా? సంఘానికి ఏం తీసుకెళ్ళింది? సంఘ శాఖకి అమ్ముడైపోయింది. ఏమైపోయింది? అమ్ముడైపోయింది. ఒరిజినల్ వర్డ్ ఏదైతే చెప్పిందో, వాక్యం ఏదైతే చెప్పిందో అందులో నుండి ఆమె ఏమైపోయింది? వేరైపోయింది. ఇప్పుడు ఆయన అన్నాడంట చెన్నైలో, ఏమన్నాడంట? అమ్మ, నువ్వు సినిమాల్లోంచి వచ్చావు కనుక నువ్వు బయట పాపం నువ్వు అందంతోనే ఏం చేసావు? అందంతోనే నువ్వు కొంత డబ్బులు. ఎవరు మాట్లాడలేదు సార్. నీ దేవుడు నీకు అందం ఇచ్చాడు, నువ్వు అందంతో ఏం సంపాదించావు? సినిమాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించావు. ఎలాగో మంచి వచ్చాడో నీ అందమంతా కరిగిపోయాక ఎక్కడికి వచ్చావు? చర్చికి వచ్చావు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఆమె అడిగిందంట, అయ్యా నేను ఈ ఉంచుకోనా, ఈ తగిలించుకోనా? భర్త ఏదైతే చెప్పాడో, వాక్యం ఏదైతే చెప్పిందో తీసేయంటే తీసేయాలా? అన్యజనులకు తెలియదుగా. ఇప్పుడు దేవుని వాక్యము భూ సంబంధమైనది. భూమి సంబంధముగా నువ్వు ఉన్నావు. నిన్ను పరలోక సంబంధిగా మార్చేది వాక్యం. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను మరలా వచ్చి నా యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి తీసుకెళ్తానన్నాడు ఆయన. మధ్యాకాశంలో విందు, 1000 ఏండ్ల పాలనలో హనీమూన్, ఆ తర్వాత నిత్యత్వం. ఆమె అంటే ఆయనలో ఏకమైపోతాం. వినరా? అణువు పరమాణువులో ఏకమైనట్టుగా చిన్న అణువులుగా ఉన్న మనము పెద్ద అణువులోకి వెళ్ళిపోయినట్టుగా క్రీస్తుగా మరలా మారబోతున్నాం. మన క్రీస్తు స్వరూపములోకి మనం మారబోతున్నాం. అప్పుడు వారు ఏమై ఉంటారు? ఒకటే శరీరం. ఈరోజు భార్య భర్తలు ఎన్ని మాటలు? 2 మాటలు. భర్త అంటాడు ఊరు వెళ్ళటానికి వీల్లేదు. ఓహో, ఆయన భర్త చెప్పేసాడు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడంటే భార్య ఏమంటది? ఆయన అలాగే నేను నవ్వావు, ఆయన అలాగే అంటాడు. ఆయన ఎవరు పట్టించుకుంటారు? విన్నారా? ఇప్పుడు మనం భూలోకంలో పట్టించుకోకపోతే పరలోకంలో కూడా వాక్యాన్ని పట్టించుకుంటారా? భూమి మీద మీరు పర్ఫెక్ట్గా లేకపోతే పరలోకంలో నేను పర్ఫెక్ట్ అంటే ఎలాగండి? ఈ భూమి ఛాయ, దట్ ఈస్ ద ఒరిజినల్. కాబట్టి ఈ భూమి మీద నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే ఆమేన్, అప్పుడు పరలోకంలో కూడా నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు. మన విశ్వాసాన్ని ఎక్కడ కాపాడుకోవాలి? ఎక్కడ కాపాడుకోవాలమ్మా? ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు దేవుడు వాక్యం పంపాడు, రూల్స్ పంపాడు. ఈ రూల్ ఎక్కడ పాటించాలి చెప్పాలి మీరు. నువ్వు మంచిదానివో కాదో తెలియాలంటే ఈ రూల్ ఎక్కడ పాటించాలి? నువ్వు భూమి మీదేనా? చచ్చిపోయాక పాటిస్తానా? అక్కడికి వెళ్ళాకంటే కుదురుద్దా? ఓరు సచ్చినోడా, బతుకున్నప్పుడే పాటించాలి, చచ్చాక పాటించడానికి ఛాన్స్ లేదు. చూసారా? చచ్చిపోయాక ఛాన్స్ లేదు. ఇప్పుడు భర్త బతికున్నంత వరకే భార్య మీద అధికారం. ఇప్పుడు యాజకత్వాన్ని గురించి మాట్లాడాడండి ప్రవక్త. ఒక యాజకుడు ఆయన భార్య చనిపోతే మరొక యాజకుడే చేసుకోవాలా. నా మాట విన్నారా? మీకు అర్థమైందా? ఈ యాజకుడు కన్యను మాత్రమే వివాహం చేసుకోవాలా. మన పరలోక యాజకుడు ఎవరిని? ఇంకొకరిని చేసుకోవడానికి వీల్లేదండి. ఇప్పుడు కన్యక అంటే ముడత లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా, నిష్కలంక వధువుగా మనం ఉన్నట్లయితే అప్పుడే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇస్సాకు మనకిలాగా యూట్యూబ్లో చూసి ప్రేమించాడా? మాట్లాడడం ఏంటండి చిన్నసన్ని? ఫేస్బుక్లో చూసి ప్రేమించాడా? మాట్లాడలే ఎవరు. మన ఇస్సాకు ప్రేమ, బైబిల్లో ఇస్సాకు ప్రేమ, యూట్యూబ్ ప్రేమ, ఫోన్ ప్రేమ, ఫేస్బుక్ ప్రేమ. చూశాడు ఆమెని. ఎవరిని నమ్మాడు? తన తండ్రిని. ఎవరు నమ్మాడు? తన తండ్రి పంపిన ఎలియాజర్ని.
ఈ ఎలియాజరు నమ్మకమైన ప్రవక్త అనుకోండి. ఈ నమ్మకమైన ఈ వ్యక్తి ఇక్కడ ఈ ఇంటికి తగినట్లుగా ఎలాంటి స్త్రీ ఉండాలో ఆయన తెస్తాడు. ఈరోజు ప్రవక్తని దేవుడు ఎందుకు పంపాడో తెలుసా? వరుడు ఎలాంటి వాడో ఆయనకి తెలుసు. వరుని హృదయం ఎరిగిన ఆయన లేఖనాలలో మనల్ని చూపించి ఏం చూపించాడు? యేసుక్రీస్తు ఆయన దేహంలోనికి వచ్చి క్రమపరిచాడండి సిస్టర్. ఈ వధువు ఎలా ఉండాలో వధువు ఎలా ఉండాలో మనకి క్లారిటీ ఇచ్చాడా? ఇప్పుడు మనం ఏది ఫాలో అవ్వాలి? ఈ గడియ వర్తమానాన్ని నువ్వు ఫాలో అవుతున్నప్పుడు వర్తమానము నీకు ఏది చెప్పిందో దాంట్లో నో కాంప్రమైజ్. బేల్దారి మేస్త్రులు ఉన్నారు యోసేపు. ఇప్పుడు ఒక గోడ కట్టడానికి ఒక బస్తా అంటే ఎన్ని కిలోలు ఉంటుంది బస్తా సిమెంటు? 50 కిలోల 50 కిలోల బస్తాకి ఎన్ని గంపల ఇసుక కలపాలి, ఎంత వాటర్ మిక్స్ చేయాలి, అది నీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పలేదు, ఉజ్జాయింపుగా చెప్పు. దీంట్లో కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నారు కానీ మ్యూట్ చేశాను నేను. ఇప్పుడు 50 కిలోల సిమెంట్కి అదేనా ఎన్ని గంపల ఇసుక కలుపుతాం? గమేళ అనుకోండి, గంప అనుకోండి, 15 ఇసుక. ఓకే, ఓనర్ వచ్చి 10 తీసేసి 5 కలుపు అన్నాడు అనుకో. లేకపోతే సిమెంటే కొద్దిగా తగ్గించి 15 గంపల ఇసుక 5 కిలోల సిమెంట్ వేయమన్నాడు, 5 కేజీల సిమెంట్ వేయమన్నాడు. గోడ కట్టడానికి గోడ అయితే కడతావు, నిలబడుద్దా? ఈ సంఘ శాఖల యొక్క బోధ ద్వారా నువ్వు కట్టబడితే స్ట్రాంగ్గా ఉంటుందా? నీకు శ్రమ వచ్చినప్పుడు నిలబడగలవా? ఎత్తబాట్లు నువ్వు ఉంటావా? ర్యాప్చర్లో నువ్వు కొనిపోబడతావా? హల్లెలూయా. మీరందరూ వాడిపోయారు. వేడిగా ఉందా? దేవుని స్తోత్రం. కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక అమ్మాయికి పెళ్ళి అయిందనుకో, ఆమె భర్త దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు అమ్మ నువ్వు గుర్రం మీద వెళ్ళాలా, లేక ఎడారులు వెళ్ళాలా, వేడి వాతావరణంలో వెళ్ళాలా, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ ఊరు అని అంటే, నువ్వు అబ్బాయిని ప్రేమిస్తే వెళ్ళటం ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరన్నా వచ్చి నా తల్లి ఇంత ఎండలో ఎట్ట నడుస్తున్నావు అంటే ఇలాగని నవ్వుతుంది అంతే. నవ్వుతుందా? లేకపోతే బ్యా అని అక్కడికి పడిపోద్ది కింద. ఎవరు చెప్పరేంటండి? ఇప్పుడు కరువైనా, ఉపద్రవమైన, శ్రమ అయినా, మరి ఏదైనా భర్త ఇంటికి మనం వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మనం ఓపిక పడతామా? బోర్న ఏడుతాం. రిప్కా ఏడిచింది ఎక్కడన్నా? ఎవరు మాట్లాడలేదు సార్. ఎందుకు చెప్పనా? ఎందుకు ఆడవలా? యేసురాజు వచ్చిన ఇంకా కొంతకాలమే. ఎందుకు ఏడవలేదు అని అంటే, నేను ఇంకా దగ్గరకు వచ్చేసాను అనుకుంటున్నావా? సమీపించాను అనుకుంటున్నామా? ఈ చిన్నపాటి ఒత్తిడి మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి అది ఉపయోగపడుతుంది. కానీ అక్కడ సనుగు లేదు, గొనుగు లేదు. ప్రేమ అధికమైనప్పుడు దేనికైనా సెట్ అవుతాం. ఇప్పుడు వేరే ఇల్లు మారినప్పుడు ఆ ఇంట్లో ప్రస్తుతానికి ఫ్యాన్ నక్షత్రాల్లో ఉన్నాయండి. ఆ ఫ్యాన్లు ఎక్కడున్నాయి? ఇందాక చెప్పాగా నీకు. ఆ ఫ్యాన్ బర్రమని తిరుగుతుంది కానీ గాలి రావట్లా. నా మాట అర్థమవుతుందా? దాని తగ్గట్టు ఆ ఇంటికి వాళ్ళు వేసిన పెయింట్ కానీ ఏదో నాకు తెలియదు కానీ వేడిగా ఉందండి. ఏం చెప్తుందా చూద్దాం అనుకున్నాను. వచ్చాక అబ్బా అని తుడుచుకుంటా ఉంది. అన్నీ తుడుచుకున్నాక అసలు ఏమంటుందో చూడాలి కదా అని అంటే, నేను ఇలా చూసే ఏమంటుందో చూద్దామని, వేడిగా ఉంది కదా అన్న. లేదందండి, నిజంగానే వేడిగా ఉంది, నిజంగానే చెమట కారిపోతుంది. నేను అడిగాను వేడిగా ఉంది కదా అంటే లేదంది. అంటే దేవుడు వెళ్ళమన్నాక అలా సనగకూడదండి. ఏమంది? ఇక ఏం సనగ. ఇప్పుడు ఇక్కడైతే ఇందాక వీళ్ళు అంటున్నారు
నువ్వు నన్ను మోసం చేసావు అంటున్నారు. నేను కూడా అన్న మాట, ఎవరు కొట్టోళ్ళు అంటున్నారండి. ఏం మోసం చేసావంటే ఎంత అబద్ధం చెప్పావు, నీ కోడలనేమో ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపోతావా చెప్పకుండా, మేమేమవ్వాలా, మా కొట్టేమవ్వాలా అని వాళ్ళు ఏడుతున్నారు. అక్కడ ఏమంటది, వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం, అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటాం అన్నాను. ప్రియులారా, మీరు గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ నేను అక్కడికి వెళ్ళగానే ఈ వాతావరణం వేరు, ఆ వాతావరణం వేరు, ఈ పరిస్థితి వేరు, ఆ పరిస్థితి వేరు. బట్ దేవుడు చెప్తే దేనికైనా లోబడాలి. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఆడికి వెళ్ళటానికి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా ఉండాలి, ఆ దినము వరకు మనం నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఆమెను వేదాంత పండితులు సిద్ధం చేయలా, వాక్యము సిద్ధపరిచింది. ఆమె వాక్య వధువు. ఎంతమంది పిహెచ్డీలు వచ్చినా, డీడీలు వచ్చినా, ఎవరు వచ్చినా ఆమె పెళ్లి కుమార్తెలో భాగమై ఉన్నది. ఆమె అంటది, కాలాలన్నీ దాటుకుంటూ వచ్చింది. మార్టిన్ లూథర్ అంటే నీతీకరణ, శుద్ధీకరణ, వెస్లీ, పెంతెకోస్తు ఇవన్నీ దాటుకుంటూ వచ్చింది. ఈరోజు ఎత్తబాటుకు దగ్గరగా ఉంది ఆమె. కాబట్టి అక్కడ ఉండబోయే, పొందుకోబోయే ఆ విషయంలో ఆమె ఆనందిస్తుంది తప్ప ఆ వెనక ఉన్న మా లాభనాన్ని ఏం చేస్తున్నాడో, మా మమ్మీ ఏం చేస్తుందో, మామూలుగా చెప్తున్నా, ఈ లోకం ఏం చేస్తుందో, మా ఊర్లో కోళ్ళు గుడ్డు పెడుతున్నాయో లేదో, ఇవేమన్నా అడిగిందా రిప్కా? నేను భూ సంబంధంగా చెప్పట్లా, ఇప్పుడు యోసేపు యశోదకి పెళ్లి చేశాడు అనుకో, చేయలేదులే, ఇప్పుడు అవ్వలేదులే అనుకోండి అంటున్నాను నేను. మళ్ళీ చేశాడు అని అంటే మీరు వేరే రూట్లో ఫీల్ అవ్వకూడదు అనుకో. ఇప్పుడు ఇక్కడ మన యశోద కరెక్ట్గా సిఆర్పిలో ఏ బస్సు ఎక్కితే ఎక్కడ దిగాలో తెలుసు, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రావాలో కూడా నువ్వు ఈ ఊరిలో ఉన్నావు కాబట్టి నీకు తెలుసు. ఇప్పుడు నీకు వివాహమైన ఊరు కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి. అక్కడ ఆటోలు ఉండవు, నడిచి వెళ్ళాలి. నడిచి నడిచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నా మాట అర్థం కాలేదా? కాబట్టి ఇబ్బంది కలిగింది, నీకు శోధన వచ్చింది అనుకోండి. ఒకవేళ పెళ్లి కుమారుడు ఇష్టమైతే, నా మాట విన్నారా, ఏమి బస్సులు బండ్లల్లో ఇక్కడ ఉన్నా అక్కడ ఆమె వేగంగా వెళ్ళిపోతూ ఉంటుందండి. అరే ఏంటి ఆటో కంటే వేగంగా నడుతున్నావు, ఏంటి గుర్రం కంటే వేగంగా నడుస్తున్నావు, ఒంటి కంటే వేగంగా నడుస్తున్నావు, ఏం కథ? అతన్ని ఆమె ప్రేమించింది. ఇక కాకులు దూరని కారడువైనా, చీమల దూరని చిట్టడువైనా ఇష్టపడితే చెలో చెలో అన్నయ్య. నా మాట విన్నారా? కాబట్టి మీరు అనుకుంటారు అయ్యగారికి ఎన్ని కష్టాలు, అయ్యగారికి ఎన్ని కష్టం. నాకు ఇష్టం, నాకు ఇష్టం. ఇంత ప్రాబ్లంలో ఎందుకు మారుతున్నారు నాకు ఇష్టం. నా ప్రియుడు చెప్పాడు, నా యజమానుడు చెప్పాడు, నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను అన్నాడంటే నేను ప్రయాణం చేయాల్సిందే. నేను నిన్ను అక్కడ ఎదుర్కొంటాను అన్నాడు అనుకోండి, నేను అక్కడికి వెళ్ళాల్సిందే. ఏమండి అయ్యగారు, శుభ్రంగా తల్లుబాళ్ళు ఉండొచ్చు కదా అయ్యగారు, ఏమండి అయ్యగారు లింగంగుంట్లో ఉండొచ్చు అయ్యగారు, ఏమండి అయ్యగారు ఆకివీళ్ళలోనో కైకలూరులోనో ఉండొచ్చు కదా అయ్యగారు. లేదండి, దేవుడు ఇక్కడ ఉండమంటే ఇక్కడికి రావాలా. అది కష్టమో, నష్టమో, ఇరుకో, ఇబ్బందో, ఏ శ్రమో, ఆ శ్రమో, ఈ శ్రమో, నాకు నచ్చిన స్థలంలోకి వెళ్ళటం గొప్పతనం కదా, ఆయనకు నచ్చిన స్థలంలోకి వెళ్ళటం గొప్పతనం. ఆమె ఇప్పుడు ఈమె ఇక్కడ ఎందుకు ఇష్టపడుతుందంటే తెలుగోళ్ళ కొట్టు అంటే ఈమెది తెలుగే, కొట్ల వాళ్ళది కూడా తెలుగే, మ్యాచ్ అయింది. నా మాట విన్నారా? ఇప్పుడు నేను సిఆర్పిలో ఉన్నా కదా, కొట్టోడిది తమిళ్, నాదేమో తెలుగు, మ్యాచ్ కాల. నువ్వు ఆగవయా, ఇప్పుడు నేను వెళ్ళేవాడు తెలుగోడు కాదు, తెలుగు రాట్లా, నేను తెలుగు అన్నాడు, నువ్వు తెలుగులో చెప్పు, తమిళ్లో నేను ఎత్తాలే అన్నాడు. అర్థం చేసుకొని అంటే దాన్ని డీకోడ్ చేస్తా అన్నాడు. అంటే నేను ధనియాలు ఇమ్మన్నా,
గసగసాలు ఇచ్చాడు. మరి నువ్వు అన్నావు తెలుగే అని అన్నా. అప్పుడు నేనేం చేశాను తెలుసా, ఏమతో ఇట్లా కాదు కానీ అవన్నీ నువ్వు ఖాళీ చేసిన ప్యాకెట్లు ఉంచు, చూపిస్తా ఈ ప్యాకెట్ అని. ప్రైజ్ ద లార్డ్. అయ్యా ఎందుకయ్యా మీ కష్టం, తెలుగు వాళ్ళ దగ్గర తెలుగు మాట్లాడవచ్చుగా ధారాళంగా అంటే, దేవుడు అక్కడ ఉండమన్నాడనంటే రాకపోయినా సిగ్గుపడకూడదు. రాకపోయినా ఏసేపుకే దర్జాగా ఉన్నాడు. ఎందుకని ఆయన 2 భాషలు మాట్లాడగలిగిన ధీరుడు, శూరుడు. ఈయన తీసుకెళ్ళి కర్ణాటకలో దించాలా, అక్కడ బేడ అంటాడు, ఇక్కడ సాపుడియా అంటే ఊట మాడిది అంటారు అక్కడ. ఏంటి ఓట గీట జాంతానే ఇక్కడ ఓట గీట ఇల్ల ఊటదా అది. విన్నారా? నేను అన్నీ వెళ్తూ ఉంటాను. ఇక్కడ సాపుడియా, అక్కడ ఊట మాడిది. ఆడికి వెళ్ళేటప్పటికి మహారాష్ట్రలో పోనా అలా ఏమంటారు, కనకత అంటారు, అది ఇది అంటారు మొత్తం మీద. ఏమా దానం గారికి తెలిసేది. విన్నారా? కాబట్టి పిల్లరా ఇక్కడ ఎన్ని ప్రాబ్లం వచ్చినా, లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చినా దేవుడు వెళ్ళమంటే, మీకు అర్థమైందా? తెలుగు అమ్మాయి తమిళ అబ్బాయిని చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. ఎలా ఉంది? ఆలోచి అంటాడు సాపిడియా అంటాడు, తుడిసేసానంట, సాప్ అంటే ఇది అనుకుంటున్నామని. మీకు అర్థం కాలేదా? సరే అని చెప్పేసి కర్ణాటకకి ట్రాన్స్ఫర్ అయ్యాం, మోసుకొని వేసాయని. ట్రాన్స్ఫర్ అయ్యేలోకి ఇక్కడ సాపిడి అనేది అర్థం చేసుకున్నాం మెల్లగా. సాప్ అంటే సాఫ్ కాదు, సాపిడి అంటే తింటామో అని అర్థం చేసుకుంటా. అక్కడికి వెళ్తే ఊట మాడిది అంటున్నాడు వాడు. ఓరి నాయన ఏం కథ. బట్ ఇష్టపడితే ఎక్కడికైనా వెళ్తాం, ఇష్టపడితే ఏదైనా చేస్తాం. కాబట్టి పెళ్లి కుమారుని స్వరం మనం విన్నప్పుడు ఆమేన్. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో ఆయన భార్య కూడా అదే ఉన్నది. కాబట్టి ఆయన ఏది కోరుకున్నాడో ఆ భార్య కూడా అదే కోరుకునిచూ ఉన్నది. కాబట్టి లోకములో ఇంకా ఎన్ని కార్యాలు మన ముందు ఉన్నా, లోకము ఎంతగా మనల్ని ఆకర్షించినా, ఒకరు అడిగారు అర్జెంటుగా కొంచెం ఆకివీడులో పని ఉంది నన్ను రమ్మన్నారండి. నేను వెళ్తాం ఇప్పుడు ప్రస్తుతానికి కష్టం. ఆవిడ అడిగిన అవతల నుంచి ఫోన్ నేను వింటాను. ఆవిడ అడిగింది అదేనమ్మా పాపం పాస్టర్ గారిని ఈ టైంలో ఇబ్బంది పెట్టాలనుకోలేదు అంది. అరే ఈ టైంలో ఇబ్బంది పెట్టాలనుకుంటుంది అని వాళ్ళు అన్నారంటే మనం ఏమనుకుంటాం, నాకు ఆరోగ్యం బాగాలేదని అన్నా అనుకోవాలా, ముసలోడు అయిపోయాడు ఇప్పుడు ప్రయాణం చేయలేడేమన్నా అనుకోవాలా, అంతేనా? అంటే ఏంటి ఈ టైంలో పాపం పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టకూడదు కానీ అర్జెంటుగా ఆకివీడులో పని ఉందండి రావాలండి అన్నారు. నేను అడిగాను ఈ టైంలో అంటుంది, ఏ టైమా అని అన్నా. టైం 7 కదా అయ్యిందంటే, ఆ టైం కాదు, ఇది లెంట్ డేస్ టయాలు. ఏ టయాలు? ఈ లెంట్ డేస్ టయాల్లో జాన్ కోలాయి గారు ప్రయాణం చేయలేరని నా బాధ. మీకు అర్థం కాలేదా? మరి నువ్వేమన్నావంటే ఇంకెందుకు మళ్ళీ అన్న కానించి ఎందుకు చేయకూడదంటది, ఎందుకు తాకూడదంటది, యేసు ప్రభువుని మీరు ఎందుకు నమ్మలేదంటది, ప్రభువుకి సిలువైతే మీరు ఏడవలేదంటది, ఈ కథ అంతా ఎందుకు? అవునులే అన్నాను అన్నాను. నా మాట విన్నారా? కాబట్టి మన భర్త వాక్యం ఇచ్చాడు, ఏది చేయమన్నాడో అది చేస్తున్నాం, ఏది లేదన్నాడో తీసి అవతలు పారేస్తున్నాం. నో, ఇక సంజాయిషి ఇవ్వాల్సిన పనే లేదు. కాబట్టి అన్ని యుగముల గుండా ఈరోజు మనం వచ్చేసి ఎత్తబాటుకు దగ్గరగా వచ్చేసాము. కాబట్టి ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? బలవంత పెడతా ఉంది. ఆమేన్. కాబట్టి పిల్లలు ఆ సూచనలు నెరవేరుతున్నాయి. ఇక్కడ భూకంపం అయిపోతే బంగాళాఖాతం, మయన్మార్లో, ఇప్పుడు జపాన్లో, అమెరికాలో కాలింది, ఇంకో చోట కాలుతుంది, ఇక్కడ భూమి అంతా షేక్ అవుతూ ఉంది. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా పూర్వకాలంలాగా చెట్ల కింద నివాసం ఉంటే బెటర్ అనుకుంటారండి. పెద్ద పెద్ద భవనాలు మయన్మార్లో కూలిపోయాయి. నా మాట విన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము యొక్క సూచన జరుగుతున్నప్పుడు, హల్లెలూయా, ఇప్పుడు ఆయన మనల్ని పిలుస్తున్నప్పుడు
మనము ఈ భూమి మీద మన దినముల యొక్క సంపూర్ణత దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మరింత ప్రేమ అధికం అవ్వాలా. అప్పుడు ముడత లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా, కలంకం లేకుండా నిష్కలంక వధువుగా మనము ఎత్తబాటులోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన మనకి ఏ ఆర్డర్స్ ఇచ్చాడో, ఏ రూల్స్ ఇచ్చాడో, ఏ వాక్యాన్ని మనకైతే ఇచ్చాడో దాన్ని అంగీకరించడమే ఆయనతో ఏకమవుట. ఇప్పుడు ఆయనతో ఏకమైనప్పుడు ఆయన పోలికలోకి మనం మార్చబడతాం. ఆయన ఉన్న స్థలంలో మనం ఉంటాం. ఆ మధ్యాకాశపు విందులోకి వెళ్తాం. 1000 ఏళ్ళ ఆ యొక్క హనీమూన్కి వెళ్తాం. ఆ తర్వాత ఆయనతో ఒకటై ఉంటాం. మనం ఎక్కడి నుండి వచ్చామో, విత్తనం ఎక్కడి నుండి అయితే వచ్చిందో అక్కడికే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సన్నీ ఉన్నాడు. ఎవరు? రమేష్ కొడుకు సన్నీ. వాళ్ళ బాబాయ్ కష్టపడి 10 మ్యారేజ్లు చూశాడండి, మ్యాచింగ్లు. 10 మ్యాచింగ్లకి ఈ విత్తనం సెట్ అవుద్దా లేదని అక్కడ ఇసురుతున్నాడు. సెట్ కాల. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. సెట్ కాకపోయే ఒక చోట ఇసిరాడు, విత్తనం రాలా, ఆగిపోయింది అక్కడ. ఏంటి కథ? నువ్వు అనుకున్నావు, అరే ఈ విత్తనం అక్కడ సెట్ అయింది. అలాగే నేను పరలోక సంబంధిని అయితే ఈ వాక్యం నాకు సెట్ అయింది. నేను ఆయనకి సెట్ అయ్యా. వాక్యము నేను ఏకమై ఉన్నా. ఇక్కడ నువ్వు ఎన్ని ట్రై చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని మతాలు, ఎన్ని చర్చీలు, లేకపోతే ఎన్ని ఇతర గుళ్ళు ఎన్ని తిరిగినా నాకు ఇక్కడ సెట్ అయింది. నన్ను ఎవడు బలవంత పెట్టలా. క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెట్టింది. ఆయన ఏమై ఉన్నాడో అది నాలో ఉంది కనుక నేను ఆయన ఒకటై ఉన్నాను కనుక నేను వాక్యాన్ని స్వీకరించా, వాక్య వరుణ్ణి అంగీకరించా. ఆయన దగ్గరికి వెళ్ళిపోతానని నేను నమ్ముతూ ఉన్నా. ఆయనతో కలకాలం యుగయుగాలు ఉంటానని ఈ గ్రంథం ఏదైతే చెప్పిందో దాన్ని విశ్వసించా. ఎందుకంటే ఆ విత్తనము ఇక్కడ ఉంది, 2 ఏకమై ఉంది. నేను ఆయనకి సెట్ అయ్యా, ఆయన నాకు సెట్ అయ్యా. 6 మ్యారేజ్ ఈజ్ గాన్. వివాహం అయిపోయింది, ఇక విందులోకి వెళ్ళాలా, హనీమూన్ వెళ్ళాలా. ఆ తర్వాత మనం ఏకమై ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ప్రభా, ఈ రాత్రి ఏ వాక్యమైతే నాయన మీరు మాకు ఇచ్చారో అదని బట్టి నీకు స్తోత్రం. మా ప్రియమైన భర్తగా నాయనా, నీ శ్రీమతిగా మేము ఉండుట మాకు ధన్యకరము నాయన. ఎందుకంటే వాక్య వరుడుగా నువ్వు ఉన్నప్పుడు మేము వాక్య వధువుగా ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. దీనికాల ఆశీర్వాదాలతో నింపు ప్రభా. ఎంతో ప్రయాసతో నీ బిడ్డలు వచ్చారు, మరలా తిరిగి వారి గృహాలకు వెళ్ళాలయ్యా ప్రభా. నీ కృప దయచేయి. కూడికంతట్లో నువ్వు ఉంచినటువంటి నాయనా ఇదిగో ప్రభా, కృపకై వందనాలు, వాతావరణంకై వందనాలు నాయన. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.